ఏ కారణాల వల్ల అప్పుడు ఈ ఏలూరు ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అవి జరిగి ఉండొచ్చు. అదేవిధంగా ఫ్యూచర్లో ఎటువంటి జరగకుండా ఉండాలంటే ఎటువంటి స్టడీసు, ఎటువంటి మెజర్సు, ఎటువంటి కేపబిలిటీసు అవసరము, దాని మీద ప్రభుత్వానికి సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు ఏలూరులో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు మనం స్థానికంగా ఉన్నటువంటి ల్యాబొరేటరీస్లో ఏదైతే టెస్టింగ్ కెపాసిటీస్ ఉన్నాయో, వాటర్ శాంపిల్స్ కానీ మిగతా ఫుడ్ శాంపిల్స్ కానీ, దాంట్లో ఆ టెస్టింగ్ రిజల్ట్స్ వల్ల ఎటువంటి అబ్నార్మాలిటీస్ కనపడలేకపోవడం వల్ల, అంటే ఇటువంటి రేర్ ఎపిసోడ్ ఎందుకు జరిగి ఉండొచ్చు, దానికి కాస్త ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఉంటేనే బాగుంటుంది, నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మనం అప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మైక్రోబయాలజీ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్, నేషనల్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అంటే ఇవన్నీ కూడా నేషనల్ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్. అది కాకుండా నేషనల్ వెటనరీ ల్యాబ్ భోపాల్, అంటే అప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ పశువులలో కూడా ఎటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి ఏమైనా మనకి డిజీజ్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉందో ఇటువంటి ఎపిసోడ్ జరిగేటప్పుడు, దానికోసం వాళ్ళని కూడా ఆన్ బోర్డ్ తీసుకోవడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ల్యాబ్స్ అన్నీ, కాలేజెస్ అన్నీ, అదేవిధంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవన్నీ కూడా సహకరించాయి. అంటే మొత్తం కలిపి మనం WHO టీమ్స్ ఇవన్నీ కూడా కలుపుకొని 13 సంస్థల సహకారంతో, దాంట్లో చాలామంది ఈ హై లెవెల్ కమిటీలు కూడా, మల్టీడిసిప్లినరీ కమిటీలు కూడా సభ్యులుగా ఉన్నారు. అంటే వస్తున్నటువంటి టెస్ట్ రిజల్ట్స్ అన్నీ కూడా కొలాబొరేట్ చేసి, కంపైల్ చేసి, దానికి గల కారణాల మీద ఒక 3-4 రౌండ్స్ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. అయితే డిఫరెంట్ ల్యాబ్ కెపాసిటీసు, వాళ్ళ కెపాసిటీని బట్టి డిఫరెంట్ శాంపిల్స్ ఇవన్నీ కూడా స్టడీ చేసి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఫైనల్ ఫైండింగ్స్ ఇచ్చారు. అంటే ఆ ఫైండింగ్స్ కూడా దాదాపు ఒక 20-25 డేస్ పట్టింది. అంటే ఆ ల్యాబొరేటరీస్ కూడా శాంపిల్స్ అన్ని చోట పంపించి టెస్ట్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా కంపైల్ చేయడానికి. అయితే ఓవరాల్గా అంటే ల్యాబ్ రిపోర్ట్స్, ల్యాబ్ వారీగా వాళ్ళు తీసుకోవాలంటే శాంపిల్స్, దాంట్లో వచ్చేటువంటి ఫైండింగ్స్ ఒక 1 minute బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఉదాహరణగా ఇప్పుడు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ వాళ్ళు దాదాపు 36 బ్లడ్ శాంపిల్స్, 16 యూరిన్ శాంపిల్స్, 13 వామిటర్ శాంపిల్స్, స్టూల్ శాంపిల్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటే చివరికి నో ఆర్గానిజం విచ్ కెన్ కాజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్ అనేది వాళ్ళు తేల్చి చెప్పారు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ముఖ్యంగా ఎక్కువ శాంపిల్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు అనలైజ్ చేశారు. దాంట్లో వాళ్ళు 103 కేసెస్, అంటే యాక్టివ్ కేసెస్ 77, రికవర్డ్ కేసెస్ 26, కంట్రోల్ కేసెస్ ఒక 9 మంది, వాళ్ళంతా కూడా బయాలజికల్ శాంపిల్స్ ఒక 109, అదేవిధంగా 36 వాటర్ శాంపిల్స్, మిగతా ఫుడ్ శాంపిల్స్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అనలైజ్ చేశారు. డీటెయిల్డ్గా అనలైజ్ చేశాక దాంట్లో ఒక 37 రకాల పెస్టిసైడ్ ప్రెజెన్స్ కూడా ఉందా లేదా దాని మీద కూడా డీటెయిల్డ్గా అధ్యయనం చేశారు. చివరికి వాళ్ళ ఫైండింగ్ ఏంటంటే బ్లడ్ శాంపిల్స్లో, అదేవిధంగా కొన్ని యూరిన్ శాంపిల్స్లో ట్రయాజోఫాస్, అంటే అది ఆర్గానోఫాస్ఫరస్ కాంపౌండ్, అది కొన్ని శాంపిల్స్లో డిటెక్ట్ అయింది అవుట్ ఆఫ్ ఆల్ ద 37 పెస్టిసైడ్స్ టెస్ట్ రిజల్ట్స్. అదేవిధంగా ఈ టొమాటోసు, బ్రింజాల్స్ ఇవన్నీ కూడా శాంపిల్ స్టడీ చేస్తే పెస్టిసైడ్స్, హర్బిసైడ్స్ ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తే దాంట్లో ఒక హర్బిసైడ్ మెట్రిబ్యూజిన్ అనేది ప్రజెన్స్ కొన్ని శాంపిల్స్లో ఉన్నట్టు డిటెక్ట్ అయింది. అయితే హెవీ మెటల్ డిటెక్షన్ కూడా అప్పుడు కూడా మీడియాకి తెలియజేయడం జరిగింది. ఎయిమ్స్ ఢిల్లీ చేసినటువంటి రిజల్ట్స్, అదేవిధంగా వీళ్ళు NIN చేసినటువంటి రిజల్ట్స్లో దాన్ని బట్టి చూస్తే మనకి శాంపిల్స్లో లెడ్, నిక్కలు
ఉన్నట్లు కూడా నిర్ధారించారు. అయితే ఏదైతే ఇప్పుడు ఈ టెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయో అవి ఎయిమ్స్ నుంచి వచ్చేటువంటి ఎక్స్పర్ట్ టీము, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు ఒక ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేశారు. దాంట్లో ఎయిమ్స్ నుంచి కూడా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళందరూ హౌస్ టు హౌస్ విజిట్ చేసి హాస్పిటల్లో పేషెంట్తో కూడా ఇంటరాక్షన్స్ నిర్వహించి క్లినికల్గా అసెస్మెంట్ చేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ రిజల్ట్స్ని క్లినికల్గా మనం కోరిలేట్ చేసుకుంటే ఇది ఏమైనా కారణం ఉండొచ్చా ఆ ఎపిసోడ్కి అనేది స్టడీ చేశారు. అయితే ఏదైతే ప్రజెన్స్ ఆఫ్ హెవీ మెటల్స్ కొంత డిటెక్ట్ అయిందో దాని మూలన ఇటువంటి ఎపిసోడ్స్ ఉండవు, హెల్త్ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఇటువంటి ఎపిసోడ్ రావడానికి అది కారణం కాదు అనేది తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్గానోఫాస్ఫరస్ ప్రెజెన్స్ ఉంది అనేది నిర్ధారించారు. దాని మీద కూడా ఎయిమ్స్ నుంచి వచ్చేటువంటి ఎక్స్పర్ట్ టీమ్స్ ఆర్గానోఫాస్ఫరస్ వల్ల కూడా ఇటువంటి ఎపిసోడ్ వచ్చేటువంటి అవకాశం లేదు అనేది క్లారిఫై చేశారు. అయితే వాళ్ళ క్లినికల్ అసెస్మెంట్లో ఆర్గానోక్లోరిన్ ప్రెజెన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇటువంటి ఎపిసోడ్స్ ఏదైతే అక్కడ క్లినికల్గా నోటీస్ చేశారో అది వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది తెలియజేశారు. అయితే ఆర్గానోక్లోరిన్ వచ్చేసరికి క్లినికల్గా ఆర్గానోక్లోరిన్ వల్ల ఇటువంటి ఎపిసోడ్స్ ఉండొచ్చు అనేది వాళ్ళు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తే అభిప్రాయపడ్డారు. బట్ శాంపిల్స్లో మాత్రం ఆర్గానోక్లోరిన్ డిటెక్ట్ కాలేదు. బహుశా దానికి కారణం అంటే షార్ట్ హాఫ్ లైఫ్, అంటే మనము ఎపిసోడ్ అయ్యాక శాంపిల్ తీసుకునే సమయానికి బహుశా ఈ టెస్ట్ రిజల్ట్స్లో అది డిటెక్ట్ కాలేదు అనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఇవన్నీ శాంపిల్స్ని ఆ ఎక్స్పర్ట్ టీమ్స్ అందరూ కూడా, అంటే ఈ 6-7 ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే నేను మీకు వివరించాను ఆ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి దాని మీద బాగా ఆలోచించుకున్నారు. ఈ టెస్ట్ రిజల్ట్స్ అందరికీ షేర్ చేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్లో అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే అన్ని అభిప్రాయాలు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకటి అంశం మీద అయితే అందరికీ యునానిమిటీ ఏంటంటే దీనికి ఇన్ఫెక్షన్ అనేది కారణం లేదు, అంటే బ్యాక్టీరియా కానీ వైరల్ కానీ ఇవన్నీ కానీ ఇన్ఫెక్షన్ వల్ల అయితే ఈ ఎపిసోడ్ జరగలేదనేది అందరూ ఎక్స్పర్ట్స్ యునానిమస్గా ఒపీనియన్ ఇచ్చారు. అదేవిధంగా మెటబాలిక్, అంటే ఏదైతే మనం తింటామో అటువంటి మెటబాలిజం జరిగేటువంటి ప్రక్రియలో దాంట్లో కూడా ఇటువంటి ఎపిసోడ్ జరిగే అవకాశం లేదు, యునానిమస్గా ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. మిగిలింది థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ప్రెజెన్స్ ఆఫ్ టాక్సిన్స్, అంటే పెస్టిసైడ్స్ వల్ల కానీ హెర్బిసైడ్స్ వల్ల కానీ ఇవన్నీ కానీ, దాని మీద చివరికి రెండు ఆప్షన్స్ వరకు వాళ్ళు లిమిట్ చేయగలిగారు. అంటే NIN లాంటి ఎక్స్పర్ట్స్ ఆర్గానోఫాస్ఫేట్స్ ప్రెజెన్స్ ఉంది, ఎయిమ్స్ ఎక్స్పర్ట్స్ ఏమో ఆర్గానోఫాస్ఫరస్ వల్ల ఎటువంటి జరిగే అవకాశం లేదు, ఆర్గానోక్లోరిన్ వల్ల జరగవచ్చు, ఆర్గానోక్లోరిన్ ప్రెజెన్స్ డిటెక్ట్ కాకపోవడం, అంతవరకు మనం దాన్ని షార్ట్ లిస్ట్ చేయగలిగాం. అయితే మొత్తానికి ఏది ఏమైనా ఆ ఎపిసోడ్లో అది వన్ టైం ప్రెజెన్స్ కాబట్టి ఇటువంటి ఎపిసోడ్ జరిగింది. అదే సమయంలో ఆఫ్టర్ దట్ సమయంలో తీసుకున్నటువంటి వాటర్ శాంపిల్స్ కానీ మిగతా శాంపిల్స్ కానీ ఆర్గానోక్లోరిన్ కానీ డిటెక్ట్ కాలేదు కాబట్టి అక్కడ నుంచి ఇష్యూ అంతా సెటిల్ అయింది, శాంపిల్స్ అన్నీ బాగున్నాయి. మూడో అంశం అందరూ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడింది ఏంటంటే సరే ఈ వన్ టైం ఎపిసోడ్లో ఆర్గానోఫాస్ఫరసా ఆర్గానోక్లోరినా ఈ డిబేట్ని మనం కొంచెం పక్కన పెడితే ఒకవేళ ఈ ఏదైతే హెవీ మెటల్స్ డిటెక్ట్ అయినాయో ఈ ఎపిసోడ్కి సంబంధం లేకపోయినా కూడా లాంగ్ టర్మ్ అయితే దీనికి హెల్త్ ఇంపాక్ట్ స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అది కూడా డిటెక్ట్ కావాల్సిన అవసరం ఉంది అనేది కూడా అభిప్రాయం ఇచ్చారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్దర్గా లాంగ్ టర్మ్ స్టడీస్ కొన్ని అవసరము, అది ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ ఒక నమ్మకం ఏర్పాటు చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి దాని మీద కూడా డీటెయిల్డ్గా ఆలోచించుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ అంశం దీంట్లో అంటే ఏదైతే ఎయిమ్స్, IICT, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, నీరీ ఈ 4 సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఒక లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్ మనకి ఉండాలి ఫర్ ఇవాల్యుయేషను కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ శాంపిల్స్ ఆఫ్ ఆల్ టైప్స్. అంటే ఆ ఎపిసోడ్ జరిగింది సరే మంత్రి గారు కూడా వివరించారు, ఈ ఒక ఎపిసోడ్ క్లోజ్ అయ్యాక చిన్న ఎపిసోడ్స్ ఇంకా 2-3 వచ్చాయి. బట్ అది కాకుండా
లో ఉన్నటువంటి వాటర్ సప్లై అంతా, అదేవిధంగా ఆ కెనాల్ పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాటర్ సప్లై అంతా, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వివిధ ఏరియాస్ నుంచి శాంపిల్స్ సేకరించి, అది ఫుడ్ శాంపిల్స్, అగ్రికల్చర్ శాంపిల్స్, వెటనరీ శాంపిల్స్, వాటర్ శాంపిల్స్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ అనాలిసిస్ స్టడీ చేయడానికి ఈ సంస్థలతో ఒక ఎంఓయు కుదిరించుకొని నెక్స్ట్ 6 months అట్లాగని మనం స్టడీ చేసుకుంటా డేటా అంతా కూడా తీసుకొని అనలైజ్ చేసి పబ్లిక్ హెల్త్ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ అసెస్మెంటు, దానికి కావాల్సినటువంటి ప్రివెంటివ్ మెజర్స్, ఇవన్నీ కూడా ఒక అండర్స్టాండింగ్కి రావాలని చెప్పేసి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగు. దానికోసము ఇప్పటికే మేము ఆ సంస్థలతో డ్రాఫ్ట్ ఎంఓయూస్ మీద చర్చిస్తూ ఉన్నాము. 2-3 రోజుల్లో ఈ అండర్స్టాండింగ్ అంతా కూడా ఫైనల్ చేసి ఈ పర్మనెంట్ బేసిస్ మీద ఈ అసెస్మెంట్ ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా ఏదైతే మనం ఈ ఫుడ్, వాటరు, ఎయిరు, అగ్రికల్చరు, ఎకోకల్చర్ రెసిడ్యూస్ ఇవన్నీ కూడా శాంపిల్ స్టడీ చేస్తున్నప్పుడు, అంటే ఆ కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఒక్కొక్క యాక్షన్ ప్లాను, ఉదాహరణంగా ఇప్పుడు ఈ హెవీ మెటల్స్ ఏదైతే డిటెక్ట్ అయినాయో శాంపిల్స్లో, ఈ ఏరియాలో ఈ హెవీ మెటల్స్ రావడానికి కారణం ఏంటి, కెనాల్లో ఏమైనా పొల్యూటెంట్స్ వస్తున్నాయా, మున్సిపల్ వాటర్ సప్లై ఏదైతే ఉందో ఆ సిస్టమ్ అంతా కూడా స్టడీ చేసుకొని ట్రీట్మెంట్ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, శాంపిల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము, మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, సీవరేజ్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉన్నాయో, అదేవిధంగా ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ ఏమైనా కలిపే ఉంటే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా స్టడీ చేసుకొని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ స్టడీ చేసుకొని రూట్ కాజ్ డిటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ పెస్టిసైడ్స్ ఉపయోగించేటప్పుడు బ్యాండ్ సబ్స్టాన్సెస్ ఏమైనా డీడీటీ కానీ, డీడీఈ కానీ, ఎండోసల్ఫాన్ ఇవంతా కూడా పొలాలు ఏమైనా చేరిపోతున్నాయా, ఆఫ్టర్ దాట్ ఏమైనా అవి డ్రింకింగ్ వాటర్లో కలిపే ఉంటే ప్రమాదం ఉందా, దాని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంటు డీటెయిల్డ్గా స్టడీ చేసుకొని, ఒకవైపేమో ఇంప్లిమెంటేషను బ్యాండ్ సబ్స్టాన్స్ సర్క్యులేట్ కాకుండా చూసుకోవడము, ఒకవేళ జరిగి ఉంటే అదేవిధంగా ఫర్దర్గా జరగకుండా ఉండాలి, ఫీల్డ్స్లో ఏ విధంగా పని చేసుకోవాలి, దాని మీద వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఆర్గానిక్ ఫార్మింగు, నేచర్ బేస్డ్ ఫార్మింగు పెంచుకుంటే బాగుంటుందనేది ఎయిమ్స్ ఎక్స్పర్ట్స్, మిగతా ఎక్స్పర్ట్స్ కూడా అభిప్రాయపడ్డారు. సో దాని మీద మళ్ళీ అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏ విధంగా ఆర్గానిక్ ఫార్మింగు ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రమోట్ చేసుకోవాలి, దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఎటువంటి అవుట్లెట్స్ ఓపెన్ చేసుకోవాలి ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ కోసము, సప్లైస్ కోసము. సిమిలర్లీ మిగతా ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మిల్క్, ఆ మిల్క్ క్వాలిటీ కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకొని ఏమైనా అటువంటి సబ్స్టాన్సెస్ మళ్ళీ వస్తున్నాయా, రావట్లేదా, వచ్చే ఉంటే అవకాశం ఉందా, తినేటువంటి ప్రతి ఐటమ్ కూరగాయలు, అదేవిధంగా రైస్ పర్టికులర్లీ, అంటే అప్పుడు కొన్ని శాంపిల్స్లో రైస్లో మర్కరీ ఉన్నట్టు శాంపిల్స్లో తెలిసింది. అంటే వైల్ ఇట్ వాజ్ నాట్ ద టాపిక్ ఫర్ దిస్ ఎపిసోడు, దీనికి కారణాలు ఏంటి అంటే ఆ వాటర్ ఏదైతే వాడుకుంటున్నామో మనం అగ్రికల్చర్లో అటువంటి వాటర్ శాంపిల్స్ ఇవన్నీ కూడా టెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తయారు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అభిప్రాయపడ్డారు. ఎక్వా ఫార్మింగ్లో కూడా అంతే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్వా ఫార్మింగ్లో ఏదైతే కెమికల్స్ ఉపయోగిస్తూ ఉన్నారు దానికి ఆ రూట్ అంతా కూడా స్టడీ చేసుకొని ఏమైనా అక్కడ ఉపయోగించినటువంటి కెమికల్స్ డ్రింకింగ్ వాటర్లు కానీ, ఫుడ్ సిస్టమ్స్లో కానీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అవి కూడా ఎలిమినేట్ చేసుకోవాలి. దాంట్లో కూడా ఏ విధంగా ఈ యూసేజ్ ఆఫ్ కెమికల్స్ తగ్గించుకోవచ్చు ఆ స్టడీ కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. మరి ముఖ్యంగా దీంట్లో ఈ టెస్టింగ్ కేపబిలిటీసు, అంటే అప్పుడు మనము ఈ ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి టెస్టింగ్ కెపాసిటీసు సరిపోలేదు, అన్ని రకాల టెస్ట్ మనం చేయలేకపోతున్నాము. టెస్టింగ్ కోసం మనం వివిధ ఎక్స్పర్ట్ ఆర్గనైజేషన్స్, సంస్థల్ని వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్స్, అంటే రీజనల్ ల్యాబ్స్ ముఖ్యంగా వైజాగ్, గుంటూరు, తిరుపతి ఈ 3 ప్రాంతాల్లో రీజన్ వారీగా
స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్స్ అంటే అన్ని రకాలు టెస్టింగ్ కెపబిలిటీస్ ఉండే విధంగా, అంటే ఇందాక మనం డిస్కస్ చేసాము ఆర్గానోక్లోరిన్స్, ఆర్గానోఫాస్ఫేట్స్ టెస్టింగ్ కెపబిలిటీ ఉండాలి. అదేవిధంగా అంటే అవన్నింటిలో అంటే వాటర్లు కానీ, ఫుడ్లు కానీ, బ్లడ్లు కానీ, సీరంలు కానీ హెవీ మెటల్ టెస్టింగ్ కెపాసిటీ లేదు ప్రస్తుతానికి. ఆ హెవీ మెటల్ అన్ని శాంపిల్స్లో టెస్ట్ అయ్యే విధంగా అది బ్లడ్ ఉండొచ్చు, వాటర్ ఉండొచ్చు, మిల్క్ ఉండొచ్చు, వెజిటేబుల్స్ ఉండొచ్చు, రైస్ ఇవన్నీ ఉండొచ్చు. దాంట్లో హెవీ మెటల్ ప్రజెన్సు, మర్క్యూరీ ప్రజెన్సు ఇవన్నీ కూడా డిటెక్ట్ చేయడానికి ఈ రీజనల్ ల్యాబ్స్ అయితే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఉండాలి. అదేవిధంగా జిల్లా ల్యాబ్స్ ఏవైతే ప్రస్తుతానికి మనకు ఉన్నాయో దాన్ని కూడా కెపాసిటీ కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకొని ఇన్సిడెంట్ అయ్యేటప్పుడే కాదు, మామూలుగా కూడా సర్వేలెన్స్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదైతే ఇందాక నేను మీకు వివరించాను అన్ని డిపార్ట్మెంట్స్లో కావాల్సినటువంటి టెస్ట్ చేసి కంటిన్యూస్ నెక్స్ట్ 6 months వరకు ఈ అనాలిసిస్, ఈ స్టడీస్ చేసుకుంటా పోవాలి. దానికి కూడా కావాల్సినటువంటి టెస్టింగ్ కెపాసిటీ కోసము రెగ్యులర్ బేసిస్ మీద ఈ కెపాసిటీ పెంచుకోవాలని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు. దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ల్యాబ్స్లో ఈ ఐఐసిటి వాళ్ళు టెక్నికల్ గైడెన్స్ ఇస్తారు. వాళ్ళే టెక్నికల్ గైడెన్స్ని బట్టి మనం ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంటు, అప్గ్రేడేషన్ పనులు చేసుకోవాలి. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కమిటీ రిపోర్ట్లో కూడా ఉంది. అంటే ఈ ఏలూరు కెనాల్ అంతా కూడా మొత్తానికి ఎక్కడ కంటామినేట్ అయ్యే లేకపోతే పాజిటివ్స్ కల్పించేటువంటి అవకాశం ఉందో అది స్టడీ చేసుకొని దానికి కావాల్సినటువంటి యాక్షన్ తీసుకోవాలి. అంటే దాంట్లో వాళ్ళు కొంతమంది అప్పుడు ఎక్స్పర్ట్స్ ఈ కార్ వాషెస్, ఈ బ్యాటరీ రెసిడ్యూస్ ఇవన్నింటి వల్ల కూడా హెవీ మెటల్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈ స్టడీ కూడా కంటిన్యూస్ బేసిస్ మీద చేసుకోవాలి అని డైరెక్షన్ ఇచ్చారు.